ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మళ్ళీ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్తో పనేంటి? వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్. స్టేట్ లెవెల్లో ఉన్న జనాభాను బట్టి అర్బన్ లోకల్ బాడీస్ని ఫామ్ చేస్తారు. అంటే 1,00,000కు పైగా జనాభా ఉన్న ఏరియాస్ని మున్సిపాలిటీగా, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న ఏరియాస్ని మున్సిపల్ కార్పొరేషన్గా డిఫైన్ చేశారు. ఎట్ ప్రెజెంట్ మన తెలంగాణలో మొత్తం 148 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. వాటిలో 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 132 మున్సిపాలిటీలు, ఒక కంటైన్మెంట్ జోన్ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే ఏరియాని వార్డ్ లెవెల్లో విభజించి ప్రతి వార్డుకి డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఒక కార్పొరేటర్ని ఎన్నుకుంటాం. గెలిచిన కార్పొరేటర్లు అందరూ కలిసి ఇంటర్నల్ ఓటింగ్ ద్వారా ఒక మేయర్ని, ఒక డిప్యూటీ మేయర్ని ఎన్నుకుంటారు. అంటే ఎగ్జాంపుల్కి జిహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీ లాంటివి. అదే మున్సిపాలిటీ లెవెల్లో చూస్తే వార్డ్ మెంబర్ని డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా మనం ఎన్నుకుంటే గెలిచిన వార్డ్ మెంబర్లు అందరూ కలిసి ఇంటర్నల్ ఓటింగ్ ద్వారా మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నుకుంటారు. అంటే ఎగ్జాంపుల్కి సిద్దిపేట్, సిరిసిల్ల, జగిత్యాల లాంటివి. ఇంకా మిగిలిన ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్. ఇది మిలిటరీ ఏరియా కావడంతో ఈ జోన్ డైరెక్ట్గా యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంటుంది. 4 లక్షలకు పైగా జనాభాతో 8 వార్డులుగా విభజించబడి డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా 8 బోర్డు మెంబర్లని, ఇంటర్నల్ ఓటింగ్ ద్వారా ఒక బోర్డు ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు.